గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నేను భయపడకుము, నేను నీకు సహాయం చేశానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. చూడండి, భయపడకుము. పరిశుద్ధ బైబిల్లో ఆదికాండం ప్రకటన వరకు 400కు పైగా ఉంది భయపడకుము 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 అని. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు రాసుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి. అప్పుల సమస్యను, అనారోగ్య సమస్యను, కుటుంబ సమస్యను, భార్య భర్తల మధ్యలో సమాధానం లేక, పిల్లలకు సమాధానం లేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకనా, ఏదో ఒక సమస్య లేని వ్యక్తి అంటూ లేరు. చూడండి, ప్రపంచంలో ధనవంతులు బిల్ గేట్స్ కానీ, జుకర్బర్గర్ కానీ చాలామంది ఉన్నారు. ఆ ధనవంతులకు కూడా ఆ డబ్బు చూసుకొని సిగ్నేచర్ చేసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ సాలరీస్, వాళ్ళ అన్నీ చూసుకోవడానికి అసలు సమయం దొరకదు. సో ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలంటే, అగ్ని లాంటి శ్రమలు రాని భయపడద్దు. మోషే ఏం చేసిండు? అటు ఇశ్రాయేల్ జనాంగంతో శ్రమలు, ఇటు ఫరోతోటి శ్రమలు. దేవునికి ఇశ్రాయేల్ జనాంగానికి మధ్యవర్తి. ఎన్ని శ్రమలు వచ్చినా, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కానీ ఓపికతో వాళ్ళు నడిపించిండు. ఈజిప్ట్ నుంచి కనానుకు 40 సంవత్సరాలు. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభంగా ఉండి తోడుగా ఉండి దేవుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ కర్ర పైకిలా పట్టినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం గెలుపు, కర్ర కింద దించినప్పుడు ఇశ్రాయేల్ జనాంగంకు ఓటమి. చూసిన మోషకి ఎన్ని శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు. ఆయన నత్తివాడు, ఆయన కానీ తోడుగా ఉన్నాడు. శత్రుఘ్న మోషకు అగ్ని గుండంలో వేసినా కానీ నెబుకద్నెజర్ రాజు చూసినప్పుడు ఎంతమంది కనిపించారు? 3. కానీ అందులో 4 వ్యక్తులు కనిపిస్తారు. 4 వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. సో ఇప్పుడు నీకు శ్రమలునే భయపడకు. యోబు లాంటి యథార్థత, అబ్రహం లాంటి విశ్వాసము, మోషే లాంటి సాత్వికము, అపోస్తలుడైన పౌలు లాంటి విధేయత ఇవి ఉన్నాయనుకోండి, మనల్ని ఎవరు వేధించినా, ఎవరు హింసించినా, దావీదు లాంటి శత్రుప్రేమ. దావీదు మహారాజు ఉన్నాడు కదా, ఎలాంటి శత్రుప్రేమ అంటే సౌలు, అబ్సలోం అతన్ని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయక పారిపోతాడు. సౌలుకు గాఢ నిద్ర కలుగజేసి దావీదు మహారాజు అతన్ని చంపే స్థితికి వేస్తాడు. కానీ చంపాడు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించిన వ్యక్తి అని అతన్ని దీవిస్తాడు, కానీ శపించాడు. ఇంకప్పుడు క్రీస్తు రాలేడు. సో మనకు ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి. ముఖ్యంగా దానగుణం. చూడండి, మోషేస్ ఎవరు? హెబ్రీ 11:24 చూడండి. ఐగుప్తు ధనాన్ని ఆశ్రయించకంటే ఇశ్రాయేలు జనంతో శ్రమలను అనుభవించడాలని ఉన్న ధనాన్నంతా వదిలిపెట్టి దేవుని సేవకు వస్తాడు. యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా అంతే. ఇల్లు వాకిలి సమస్తం వదిలిపెట్టి యేసుప్రభు సేవకు వస్తారు. అబ్రహం అంతే, ఉన్న ఆస్తులన్నీ పెంటకుప్పగించుకొని దేవుని మాటకు లోబడి కానానుకు కాలినడకతో వెళ్తాడు. అపోస్తలుడైన పౌలు అంతే, ఉన్న ఆస్తులని రోమపట్నంలో, రోమా సామ్రాజ్యంలో తార్సు అనే పట్టణంలో ఓడలు వాళ్ళకు తాతల ముత్తలు సంపాదించిన కోట్ల ఆస్తి ఉండేవి. కానీ గమలీల తోటి స్కాలర్ ఒకసారి దేవుని స్వరం విన్నాడంటే అవన్నీ పెంటకు ఎంచుకొని ఏం పని చేసిండు? డేరాలు కొడుతూ, బండలు కొడుతూ 14 పత్రికలు రాసిండు. జీసస్ క్రైస్ట్ ఏసై ఏం చేసిండు? కార్పెంటర్ పని చేసిండు. యేసు 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు. యోసేపు కింద లోబడి తండ్రికి ఆ చెక్కపొట్టు ఊడవడం, అడవికి వెళ్ళి కట్టెలు మోయడం, పీటలు, కుర్చీలు అవన్నీ వేసి లోబడినాడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత దేవుని స్వార్థ అయిపోయాడు. కాబట్టి మీరు పని చేస్తున్నది. నోవాహు కూడా ఓడ నిర్మించుకున్నప్పుడు ఏం చేశారు? ఈ జలప్రయాణం రాదు, నీటి ఊటలు రావు, కిందికి వెళ్ళి ఊటలు రావు, పైకి వెళ్ళి వర్షం రాదు అని ఎంతమంది హేళన చేశారు. అయినా కానీ ఓపికతో ఉపవాసం అంటూ ఓడ నిర్మించుకున్నాడు. యేసుక్రీస్తు కూడా కార్పెంటర్ పనిచేసిన శిష్యుల పాదాలు కడిగాడు. కాబట్టి మీకు అగ్ని లాంటి శ్రమలే కావచ్చు, మీరు చేస్తున్న పని హీనమైన పనే కావచ్చు, మన పక్కన క్రీస్తు ఉంటే ఎలా ధైర్యంగా అలా ధైర్యంగా ఉండాలి. చూడండి, విదేశాల్లో, అబ్రాడ్ కంట్రీస్లలో
పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ అనేది ఎట్లా క్లౌడ్స్ అప్పుడే కనిపిస్తాయి, అప్పుడే కరిగిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంతే, కొన్ని కంపెనీలు ఎత్తివేస్తాయి. ఒక టైం వచ్చింది ఐటీ సిటీ నిర్మాణం అవుతున్నప్పుడు అమెరికాలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కోల్పోయారు. ఏం పని చేశారు? క్లినిక్ పని చేశారు, పెట్రోల్ బంకులో జీతాలు చేశారు, కేటరింగ్ పని చేశారు, రకరకాల బరువులు మోసారు. ఎందుకంటే స్టేట్స్ నుంచి రావడానికి చాలా కష్టాలు, ఇబ్బందులు ఉన్నారు. అది చెప్పుకోలేని పరిస్థితి. సో మీరు ఇప్పుడున్న పరిస్థితి, మీ ఉద్యోగ సమస్యన, ఏ సమస్యన పర్లేదు, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడే బలవంతుడు అంటాడు. సో మనకు అగ్ని లాంటి శ్రమల యందు దేవుడు తోడుగా ఉంటాడు. ఒబీడియన్స్ ఈజ్ ద బెటర్ దాన్ ద సాక్రిఫైస్. అంటే బలి అర్పించడం కంటే దేవుని మాటకు లోబడట శ్రేష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే విరిగి నలిగిన హృదయంతో ఉండి ఇతరులను దీవించాలి, ఇతరులకు దానం చేయాలి. దేవుడు ఏమన్నాడు? విరిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది హృదయం. సో ఈ అగ్ని లాంటి శ్రమలలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడి అడుగుడు మీకు ఇవ్వనుందే మత్తయి సువార్త 7:7 ఇవన్నీ అడగాలి. ప్రభా నాకు అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అండి, మోషే లాంటి సాత్వికాన్ని అండి, యోబు లాంటి యథార్థతనివ్వండి, దావీదు లాంటి సత్యప్రేమను ఇవ్వండి, పౌలు లాంటి విధేయత నేర్పించండి. ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకు ఎన్ని శ్రమలను రాని ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. భయపడకుము ఈరోజు టాపిక్. ఓకే, మీకు ఏ సమస్యను కానీ భయపడకుండా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్.